కార్మికుల సంక్షేమం, వారి అభివృద్ధి ప్రధాన అజెండాగా ఎన్నికల బరిలో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ దిగింది. కార్మికుల సమస్యలపై నిరంతరం గళమెత్తి వారి సమస్యలపై ఉద్యమ పోరును కొనసాగించిన ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని వ్యూహాలకు పదును పెట్టింది. ముఖ్యంగా రైల్వే శాఖలో పనిచేస్తున్న కార్మికులకు దక్కాల్సిన సామాజిక హక్కులు, ప్రభుత్వాలు కల్పించాల్సిన సంక్షేమం, భద్రతపై పోరాటాలు చేసి ఫలితాలను సాధించామని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ విశాఖ డివిజన్ కోఆర్డినేటర్ రామ్ మోహన్ రావు తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, కార్మికుల పని ఒత్తిడి తగ్గించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రైల్వేలలో గుర్తింపు, యూనియన్ గుర్తింపు ఎలక్షన్స్ యొక్క ప్రాసెస్ చివరి అంకానికి చేరుకుంది. రేపు ఎల్లుండి 2 రోజులు మార్నింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 10 గంటల సేపు నిరంతరాయంగా జరిగే పోలింగ్ ప్రక్రియలో కార్మిక సోదర సోదరీమణులందరూ పాల్గొని తమ యొక్క అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్కే ఎందుకు ఓటు వేయాలి అనే విషయంపై మీ అందరికీ ఒక చివరి విన్నపం చేయదలుచుకుంటున్నాను. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ అట్టడుగు వర్గాన ఉన్న కార్మికుల పక్షాన పోరాడుతుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ఎర్రజెండా యూనియన్. ఎర్రజెండా అంటేనే కార్మికులకు అండ. పోరాటాల చరిత్ర కలిగిన యూనియన్ శ్రామిక్ యూనియన్, ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్. మీ అందరికీ తెలుసు, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఫెడరేషన్ ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్. మహామహులు కార్మిక నాయకులు సారథ్యం వహించిన ఫెడరేషన్ ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్. మీ అందరికీ తెలుసు, 1974లో రైల్వే కార్మికులకు బోనస్ కోసం చేసిన చారిత్రాత్మక పోరాటం, జార్జ్ ఫెర్నాండెస్ గారి నాయకత్వంలో జరిగిన ఆ పోరాటం అమరులైన అనేక మంది కామ్రేడ్స్ యొక్క త్యాగాలను స్మరించుకోవలసిన అవసరం రైల్వే కార్మికుడిగా మనందరిపైన ఉంది. ఈరోజు మనం అనుభవిస్తున్న అనేక సదుపాయాలు, అది డిఏ కానివ్వండి, మనకి వచ్చే బోనస్ విషయంలో కానివ్వండి, మనకుండే ఈ రోజున్న ఫెసిలిటీస్, అనేక రకాలైన ఫెసిలిటీస్ కానివ్వండి, పే కమిషన్ను సాధించుకోవడం కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ చేసిన పోరాటాన్ని ఎవరు మర్చిపోరు. అలాగే దుర్మార్గమైన ఎన్పిఎస్, ఏదైతే నో పెన్షన్ స్కీమ్ గా పిలువబడే 2004వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పెన్షన్ లేని విధానాన్ని వ్యతిరేకిస్తూ 20 సంవత్సరాలుగా ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ చేసిన పోరాటాన్ని కూడా ఈరోజు మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను. రేపు ఎల్లుండి జరగబోయే ఓటింగ్ అనేది మన యొక్క భవిష్యత్తును, రైల్వే యొక్క భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన ఓటింగ్ ప్రక్రియ. దానిలో మీరు పాల్గొని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ వీల్ గుర్తుపై ఓటు వేసి సీరియల్ నెంబర్ 4 బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 4 వీల్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ డివిజనల్ నాయకత్వం యువకులతో నిండి ఉంది. యువ నాయకత్వంతో ముందుకు వెళ్తుంది. మీకు బాధ్యతగా మీ మధ్యన ఉండి, మీ మధ్య ఉంటూనే మీకు సేవలు అందించే జవాబుదారితనంతో ఉండే యువ నాయకత్వం కలిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు సిస్టర్ ఆర్గనైజేషన్లో కానివ్వండి, పోల్చుకున్నట్లయితే మీరు పదవి విరమణ పొంది కూడా ఉన్నతమైన పదవుల్లో కొనసాగుతూ ఎటువంటి బాధ్యత లేని వ్యక్తుల చేతుల్లో నాయకత్వం ఉన్న శ్రామిక్ కాంగ్రెస్ని గెలిపిస్తారా? యువ నాయకత్వంతో నిండి ఉండి బాధ్యతాయుతమైన జవాబుదారీతనం కలిగిన నాయకత్వం కలిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ గెలిపిస్తారా? ఇది విఘ్నులైన ప్రతి రైల్వే కార్మికుడు ఆలోచించుకొని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ని మద్దతు తెలియజేస్తారని, వీల్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజారిటీని అందిస్తారని ఆశిస్తూ, ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరగడానికి సహకరిస్తూ మీ యొక్క అమూల్యమైన ఓటును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా రైల్వే యాజమాన్యంతో ఈ రోజు ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ జరిపిన చర్చల్లో కూడా మేము స్పష్టంగా
యాజమాన్యానికి స్పష్టం చేశాము. ప్రతి ఒక్క కార్మికుడికి ఓటేసే అవకాశం రావాలి. దానికి సంబంధించిన ప్రత్యేకమైన ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. రేపు ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో మీ అందరూ ఓటు వేయడానికి అవకాశం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. రైల్వేలలో గుర్తింపు యూనియన్ యొక్క ఎలక్షన్స్ ఇది మూడవది. మొదటిసారిగా 2007వ సంవత్సరంలో బ్యాలెట్ ద్వారా యూనియన్ ని ఎన్నుకునే అవకాశం కార్మికులకు లభించింది. తర్వాత రెండవ ఎలక్షన్ 2013లో జరిగింది. 2013 తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ జరుగుతోంది. అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్ని పోలికి వేయలేము. కానీ ఆ రోజు సుమారుగా 86% ఓటింగ్ జరగడం జరిగింది. దాన్ని ఓటింగ్ శాతాన్ని ఇప్పుడు భారీగా పెంచాల్సిన అవసరం ఉంది. 100% ఓటింగ్ కోసం మా యొక్క పూర్తి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. యాజమాన్యానికి మేము సహకరిస్తున్నాం. యాజమాన్యానికి అనేక నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడం ద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచే బాధ్యతను కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ తీసుకుంటూ ఉంది. పోలింగ్ కేంద్రాలు డివిజన్ మొత్తంగా 24 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ నిరంతరము కార్మికులతో ఉంటూ ప్రతిరోజు డే టు డే కార్మికులకు వచ్చే సమస్యలను జాతీయ స్థాయిలో, జోనల్ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో కూడా వచ్చే ప్రతి సమస్యను పరిష్కరించడానికి పోరాటం చేస్తూనే ఉంటుంది. మీకు జాతీయ స్థాయిలో మా ఎజెండా తీసుకున్నట్లయితే ఏదైతే న్యూ పెన్షన్ స్కీమ్ NPS ఏదైతే తీసుకొచ్చారో దాన్ని రద్దు చేయించి ఇప్పుడు UPS విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదించిన UPS విధానాన్ని సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే దానిలోని లోపాలపైన రాబోయే రోజులలో పోరాటం జరుగుతుంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ OPS ఏదైతుందో దానికంటే మెరుగైన కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకురావడానికి మేము పోరాటం చేస్తాము. అది మా ప్రధానమైన డిమాండ్. దానిపైనే మేము రేపొద్దున ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే రైల్వేలలో నేను ఇంతకు ముందు కూడా స్పష్టం చేయడం జరిగింది. కీలకమైన రంగాలలో కూడా ప్రైవేటైజేషన్ అనేది తీవ్రంగా జరుగుతూ ఉంది. సేఫ్టీ కేటగిరీస్ లో కూడా జాబ్స్ ని సరెండర్ చేస్తూ ఉన్నారు. సేఫ్టీ కేటగిరీస్ లో ఉన్న వర్క్స్ ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం ద్వారా భద్రతని పణంగా పెడుతున్నారు. ఇటువంటి వాటిని జరగకుండా కాపాడడానికి మేము రాబోయే రోజుల్లో పోరాటం చేసింది. అలాగే కార్మికులకి కెరియర్ ప్రోగ్రెస్ ఉండాలి. కెరియర్ ప్రోగ్రెస్ కొన్ని డిపార్ట్మెంట్స్ కి పూర్తిగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ ట్రాక్మెన్ సోదరులకు LDC ద్వారా సర్వర్ ప్రమోషన్స్ కి రావడానికి అవకాశం ఇంతకు ముందు కల్పించలేదు. ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ సుదీర్ఘంగా పోరాటం చేసి ఇటీవలనే దానికోసం స్పష్టమైన ఆదేశాలను తీసుకురావడం జరిగింది. ఇది నిజంగా కార్మికులందరికీ కూడా ఎంతో సంతోషకరమైన, ఎంతో ఉపయోగకరమైన విషయంగా ఉంటుంది. అలాగే మెరుగైన మానవ వనరులు మిగతా డిపార్ట్మెంట్స్ లో కూడా రావడానికి, వారికి మెరుగైన కెరియర్ ప్రోగ్రెస్ ఉండడానికి కూడాను ఇది ఉపయోగపడుతుంది. మేము అత్యంత క్లుప్తంగా, అత్యంత కీలకమైన అంశాలతో శ్రామిక్ యూనియన్కి ఎందుకు ఓటేయాలి అన్న విషయాన్ని నేను ఇందులో పేర్కొనడం జరిగింది. ఆచరణ యోగ్యమైన, పోరాడి సాధించగలిగిన అనేక అంశాలని ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఇది మీరు చూసినట్లయితే 8th పే కమిషన్ ఏదైతే 7th పే కమిషన్ టైంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది ఫర్దర్ పే కమిషన్ అనేది ఉండదు అని చెప్పి. కానీ 8వ పే కమిషన్ కోసం తప్పనిసరిగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా పే కమిషన్ వేయాల్సిందే. 8th పే కమిషన్ సాధిస్తాం. అలాగే OPS కంటే మెరుగైన UPS ని తీసుకురావడం జరుగుతుంది. అలాగే మరింతగా ఉద్యోగాలు ప్రత్యేకించి సేఫ్టీ కేటగిరీలో సరెండర్ కాకుండా అడ్డుకోవడం జరుగుతుంది. అలాగే రైల్వేని ప్రైవేటైజేషన్ నుంచి కాపాడతాం. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి తద్వారా ఉద్యోగులపై పడుతున్న అధిక ఒత్తిడిని తగ్గిస్తాం. ట్రాక్ మెయింటెనర్స్ అందరికీ తప్పనిసరిగా 8 గంటల పని విధానాన్ని ప్రవేశపెడతాం. ఎందుకంటే ఈ రోజు నా ట్రాక్మెన్ సోదరులు సుమారుగా 11 గంటలు పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే పగలంతా కూడా వాళ్ళు తెల్లవారి 5 గంటలకు బయలుదేరి డ్యూటీకి వస్తాయి. సాయంత్రం మళ్ళీ 6-7 గంటలకు ఇంటికి వెళ్లే పరిస్థితి ఈ రోజు ఉంది. అట్లా కాకుండా మిగతా కార్మికులకు ఎలాగే 8 గంటల పని దినాలు, 8 గంటల మాత్రమే పని దినం ఉందో అలాగే ట్రాక్మెన్ సోదరులకు కూడా ఖచ్చితంగా 8 గంటల పని దినం మధ్యలో లంచ్ బ్రేక్ తో కలుపుకొని ఇవ్వాల్సిందిగా మా ప్రధాన డిమాండ్ ని చేస్తున్నాము. సేఫ్టీ కేటగిరీలో రిస్కీ జాబ్ చేస్తున్న అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ లోకో పైలట్స్ కానివ్వండి, రన్నింగ్ స్టాఫ్ కానివ్వండి, SMT స్టాఫ్ లో పనిచేస్తున్న వాళ్ళకి కానివ్వండి, TRD లో పనిచేస్తున్న కార్మికులకు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా హార్డ్షిప్ అండ్ రిస్క్ ఎలవెన్స్ తప్పనిసరిగా ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే ప్రతి ఉద్యోగికి కనీసం 4 ప్రమోషన్స్ అష్యూర్డ్ ఇవ్వాలి కెరియర్ లో
అని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు కార్మిక నాయకత్వాలు, ట్రేడ్ యూనియన్స్ అనేవి రాజకీయ పార్టీల ప్రమేయం లేని, రాజకీయాల రహితంగా ఉండే ట్రేడ్ యూనియన్ లీడర్షిప్ కోసం కార్మికులందరూ ఓటు వేయాలని కోరుతున్నాను. ఇది చాలా చాలా ముఖ్యమైన డిమాండ్. ఎందుకంటే ఏదైతే మాతో ఈరోజు పోటీ పడుతున్న యూనియన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ ఉందో, ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ అనేది ఎఫిలియేటెడ్ టు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్ ఎన్ఎఫ్ఐఆర్. ఎన్ఎఫ్ఐఆర్ ఎఫిలియేటెడ్ టు ఐఎన్టీయూసీ, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ యొక్క కార్మిక విభాగం. నిజానికి ట్రాక్ మెయింటైనర్స్, ట్రాక్ మీద పనిచేసి హై రిస్క్ జాబ్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ సేఫ్టీ పట్ల పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం యాజమాన్యం మీద ఉంది. ట్రాక్ మీద పనిచేసే ట్రాక్ మెయింటైనర్స్ తీసుకున్నట్లయితే వాళ్ళకి సేఫ్టీ షూస్ క్వాలిటీతో ఉన్నవి ఇవ్వాలి. వాళ్ళకి ట్రాన్స్పరెంట్ ఏదైతే జాకెట్స్ ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, హెల్మెట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. అలాగే సేఫ్టీ పరంగా మీరు తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కార్మికులకి ప్రాపర్ ట్రైనింగ్, సేఫ్టీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది అత్యవసరం. అలాగే మీరు చెప్పినట్లు ట్రైన్లో పనిచేసే కార్మికులు ప్యాసింజర్తో నిరంతరం ఇంటరాక్ట్ అయ్యి రైల్వే యొక్క అంటే టికెట్లెస్ ట్రావెలింగ్ అరికట్టడంలో కానివ్వండి, రైల్వేకి వచ్చే కమర్షియల్ ఎర్నింగ్స్ విషయంలో కానీ కీలక పాత్ర పోషించే కమర్షియల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్ సెక్యూరిటీ, ఈ మధ్య కాలంలో దురదృష్టకరమైన సంఘటనలు చాలా జరిగాయి. వీటిని నివారించడానికి ప్రాపర్ సేఫ్టీని చేస్తూ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం కూడా తప్పనిసరిగా ఉంది.